అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు మనతో పాటు వాస్తు సాముద్రికం నిపుణులు గోపాలకృష్ణ నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అమ్మా. సార్, వాస్తు కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కొంతమందికి వాస్తు గురించి అవగాహన ఉంటుంది, ఉండకపోతుంది. అసలు వాస్తు దోషాలు మేజర్గా ఏ ఏ వాస్తు దోషాలు ఉంటాయి, కుటుంబాలు నాశనం అవుతాయి? వాస్తు అనేటువంటిది ఒక విధానము, శాస్త్రము. మన దేశంలోను ఇతర ప్రాంతాల్లోనూ ప్రధానంగా వాస్తు పర్యావరణము, ఆరోగ్యము, సమాజము, కుటుంబము, ఈ పరిస్థితులకి అనుగుణంగా మనం ఏర్పరచుకున్నటువంటిది వాస్తు. అంటే అది ఏ దోషాలు ఉంటే కుటుంబం నాశనం అవుతుంది అంటే వాస్తులో కొన్ని నియమాలు ఉన్నాయి. అది విపరీతంగా మనం పాటించవలసిన అవసరం లేదు. కానీ మనం నిర్మాణ శైలిలో మనం కొన్ని దిక్కులను, కొన్ని ప్రదేశాలను మనం మన శాస్త్రజ్ఞులు పూర్వకాలం నుంచి నీటివాలు, గాలి వీచటం, వెంటిలేషన్, వీటికి అనుగుణంగా ఆ నిర్మాణ శైలిని ఏర్పరిచారు. ఇప్పుడు దోషము అంటే మనం ఏదైతే ప్రిన్సిపల్స్ కొన్ని పెట్టుకుని ఇంట్లో నివసించడానికి, అనువుగా ఉండటానికి ఏర్పరచుకున్నామో ఆ ప్రిన్సిపల్స్కి విరుద్ధంగా కనుక ఉంటే, అంటే ఇప్పుడు ఈశాన్యంలో మనం పూజ గది పెట్టుకున్నాం. ఎందుకంటే మనం ఈ కర్మభూమి గనక మనం అందరం కూడా భగవంతుడిని నమ్ముతాము గనక ఆయన్ని మనం ప్రార్థించుకోవటానికి, మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవటానికి అక్కడ ప్లేస్ పెట్టుకున్నాం. అక్కడ తీసుకొచ్చి బాత్రూమ్ కట్టాడు అనుకోండి, ఏమవుతుంది? మన భావాలు వేరుగా ఉంటాయి. అలాగే ఈ దోషం అంటే ఆగ్నేయంలో వంటగది అనుకున్నాం. దానికి కారణం ఏమిటి? ఆగ్నేయంలో అంటే నైరుతి నుంచి గాలి ఇంట్లోకి ప్రవేశించినప్పుడు, ఆగ్నేయంలో వంట చేసినప్పుడు ఆ వచ్చినటువంటి వేస్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో అది వెంటనే తూర్పుకి ఖాళీ ప్రదేశంలోకి వెళ్ళిపోవటానికి ఆగ్నేయ మూల నుంచి అది పర్యావరణాన్ని, ఇంట్లో ఆరోగ్యాన్ని రక్షిస్తుంది కనుక అక్కడ పెట్టారు. మనం దాన్ని తీసుకొచ్చి నైరుతిలో బెడ్రూమ్ని పెట్టుకునే ప్లేస్లో వంటగది పెట్టేశారనుకోండి, అదంతా ఇల్లంతా వ్యాపిస్తుంది. అది దోషం. అలాగే మనం వాయువ్యంలో బాత్రూమ్స్, వాష్రూమ్స్ పెడతాం. అంటే అక్కడ కూడా వ్యతిరేకమైనటువంటి వాయువులు వస్తూ ఉంటాయి, బ్యాక్టీరియా అన్నీ ఉంటాయి. దాన్ని తీసుకొచ్చి మనం బెడ్రూమ్లోనూ, పూజ గదిలోనూ, వంటగదిలోనూ పెట్టామనుకోండి, అది దోషం అవుతుంది. అలాగే మనకి నైరుతి నుంచి, దక్షిణ పశ్చిమ నైరుతి నుంచి గాలి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రాంతంలో మనం ఫ్రెష్ ఎయిర్ ఇంట్లోకి వచ్చిన తర్వాత దాన్ని మనం ఆస్వాదించి మనం విడిచినటువంటి ఈ వేస్ట్ గాలి అంతటి కూడా మళ్ళీ ఈశాన్యం గుండా బయటికి, తూర్పు గుండా లేకపోతే ఉత్తరం గుండా బయటికి పోతుంది. ఎప్పుడైతే తూర్పు ఉత్తరాల్లో ఖాళీ ప్రదేశం పెట్టుకోమని మనం చెప్తామో, ఖాళీ ఉండాలి ఇంటి చుట్టూ, దాంట్లో తూర్పు ఉత్తరం ఎక్కువ ఉండాలి, దక్షిణం పడమర తక్కువ ఉండాలి. ఈ మనం విడిచిన గాలి మళ్ళీ బయటకు వెళ్ళి ఫిల్టర్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి వెళ్తాయి. అలాగ కాకుండా తూర్పు పూర్తిగా క్లోజ్ చేసేసి, ఉత్తరం క్లోజ్ చేసేసి ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, అది దోషం. అలాగే నైరుతి నుంచి గాలి రావాలి కదా, మనం వెంటిలేషన్కి అక్కడ విండోస్, డోర్స్ పెట్టుకోవాలి. విండోస్ పెట్టుకున్నప్పుడు ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. అలా కాకుండా అక్కడ మూసేసి ఇల్లు కట్టామనుకోండి, అది దోషం. అలాగే నీటి వాలు, మనం మన ఇంట్లో వాడుకున్న నీరు కానీ, పైన కురిసిన నీరు కానీ, లేకపోతే బయట చుట్టూ ఉండే ప్రదేశంలో వర్షం వల్ల వచ్చినది మనం ఉపయోగించిన నీరు కానీ అంతా కలిసి ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడి నుంచి బయటకు పోవాలి. అంచేత ఈ వాలులన్నీ కూడా అన్ని ఇళ్లలోనూ, అన్ని ప్రాంతాల్లోనూ ఒకే విధంగా ఉంటే అది డ్రైనేజ్ సిస్టమ్కి ఇబ్బంది లేకుండా, ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి వాలుని ఈశాన్యానికి పెట్టమని చెప్పారు. అక్కడి నుంచి బయటికి.
అలాగే చేయకపోతే అది ఒక దోషం. ఇలాగ ఇన్ని దోషాలు ఉన్నాయనుకోండి మన ఇంట్లోనూ, అప్పుడు ఏమవుతుంది? ఆ కుటుంబం అనారోగ్యం పాలవుతుంది. ఎప్పుడైతే ఆరోగ్యం లేదో వాళ్ళు మానసికమైనటువంటి అశాంతికి లోనవుతారు. వాళ్ళు చేసే పనులన్నిటిలోనూ ఏదో రకమైనటువంటి అస్తవ్యస్తత ఏర్పడి ఆ కుటుంబం నాశనం అవుతుంది. అంచేత వాస్తు నియమాల్ని పాటించి మనం చక్కగా మన ఇంటిని ఏర్పరచుకున్నప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండి అభివృద్ధిలోకి వస్తారు. ఓకే, మాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.